హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టరీస్ వరల్డ్. సస్పెన్స్, క్రైమ్ మరియు సైకో కిల్లర్ ఇలా అన్ని ఒకే మూవీలో ఉంటే దాని మజానే వేరుంటుంది. మీకు కూడా ఇలాంటి మూవీస్ ఇష్టం అయితే ఈ వీడియో మీకోసమే. ఈ రోజు మీకోసం 5 బెస్ట్ సైకో కిల్లర్ థ్రిల్లర్స్ మూవీస్ ల గురించి మీకు చెప్పబోతున్నాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కాబట్టి చివరి వరకు చూడండి. మన ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు వీడియోని లైక్ చేసి ఇక చూసేయండి. నెంబర్ 1, ఈ మూవీ 2023లో వచ్చింది. ఈ మూవీ పేరు గార్గి. ఈ మూవీ స్టోరీ ఎలాంటిది అంటే, ఒక అమ్మాయి యొక్క తండ్రి చేసిన తప్పు వల్ల ఆమె అవమానాన్ని భరిస్తూ ఉంటుంది. గార్గి ఒక స్కూల్లో పనిచేసే సాధారణ స్కూల్ టీచర్. మంచిగా సాగుతున్న ఆమె జీవితంలో సడన్ గా ఒక పెద్ద విషాదం ఎదురవుతుంది. అదేమిటంటే, అతని తండ్రి ఒక చిన్న పిల్లపై లైంగిక దాడి చేస్తాడు. దానివల్ల అతన్ని పోలీసులు పట్టుకెళ్తారు. అయితే ఈ విషయాన్ని ఆమె అసలు నమ్మదు, ఎందుకంటే అతని తండ్రి ఎప్పుడు కూడా నిజాయితీగా ఉంటాడు. మూవీ ఏ విధంగా అయితే ముందుకు సాగుతుందో అదే విధంగా ఎన్నో చీకటి రహస్యాలు బయటపడుతూ ఉంటాయి. దానివల్ల మీరు ఈ మూవీని ఒక్క క్షణం కూడా వదలకుండా చూస్తారు. అయితే అతని తండ్రి బయటికి వస్తాడా లేదా, నిర్దోషిగా నిరూపించగలుగుతాడా లేదా అనేది మీరు ఈ మూవీలో చూడాలి. ఈ మూవీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కాబట్టి దీన్ని మీరు అస్సలు మిస్ చేయకండి. ఈ మూవీ సోనీ లీవ్ లో ఉంది. ఈ మూవీ IMDb రేటింగ్ 8.5 గా ఉంది. ఒక వ్యక్తి తన గతాన్ని మర్చిపోయి ప్రశాంతంగా అడవిలో జీవించాలి అనుకుంటాడు. కానీ అతని జీవితం ఎప్పుడు నరకంగా మారుతుంది అంటే, ఒక రాత్రి అతని ఇంట్లో ఒక పోలీస్ ఆఫీసర్ మరియు అతనితో పాటు ఒక క్రిమినల్ కూడా వస్తాడు. అయితే ఆ క్రిమినల్ ఒక వ్యక్తిని చంపేసి ఉంటాడు. ఆ వ్యక్తి తాలూకు మనసులు ఆ క్రిమినల్ ని వెతుకుతూ ఉంటారు. పోలీస్ స్టేషన్ దూరం కావడంతో ఆ రాత్రి పోలీస్ ఆఫీసర్ ఆ క్రిమినల్ ని తీసుకొని ఇంట్లో దూరుతాడు. ఎందుకంటే ఆ క్రిమినల్ ని కాపాడడానికి. ఇందులో విలన్ గా పృథ్వీరాజ్ సుకుమారన్ గారు నటించారు. మీరు ఒక్కసారి చూడడం స్టార్ట్ చేస్తే దీన్ని అసలు మిస్ చేయలేరు. ఆ రాత్రి మొత్తం కూడా ఒక మూవీగా తీశారు. మూవీ అయితే అదిరిపోయింది. అయితే ఇందులో ప్రతి సీన్ కూడా మీకు చెమటలు పుట్టిస్తాయి. అసలు హీరో విలన్ నుంచి ఆ క్రిమినల్ ని కాపాడతాడా లేదా, తన ఫ్యామిలీని కాపాడతాడా లేదా అనేది మీరు ఈ మూవీలో చూడాలి. విలన్ అయితే చాలా పవర్ఫుల్ గా ఉంటాడు. మీకు కూడా ఇలాంటి మూవీ ఇష్టం అయితే ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో ఉంది. దీన్ని మీరు ఖచ్చితంగా చూడాలి. ఎందుకంటే పృథ్వీరాజ్ సుకుమారన్ గారి యాక్టింగ్ నిజంగా ఇందులో మిమ్మల్ని మైమర్చిపోయేలా చేస్తుంది. 2 గంటల 20 నిమిషాలు ఉన్న ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో ఉంది మరియు దీని రేటింగ్ 7.5 గా ఉంది. ఈ మూవీ పేరు కురుతి. ఈ మూవీ తెలుగులో లేదు కాబట్టి దీన్ని మీరు సబ్ టైటిల్స్ చూడాలి. నెంబర్ 3, ఈ మూవీ 2022లో వచ్చింది. ఇది ఒక డ్రామా థ్రిల్లర్ మూవీ. ఈ మూవీ పేరు ద టీచర్. ఎమోషన్, రివెంజ్ మరియు సొసైటీ యొక్క డార్క్ ట్రూత్ ని బయటపెట్టే మూవీస్ లను మీరు చూడాలి అనుకుంటున్నారా? అయితే ఈ మూవీ మీకోసమే. ఈ మూవీ ఒక టీచర్ తో స్టార్ట్ అవుతుంది. ఆమె చాలా సాధారణంగా కనిపిస్తుంది, కానీ ఆమె ఒక పీటీ టీచర్. ఆమె తన లోపల ఎంతో లోతైన బాధని అనుభవిస్తుంది. స్కూల్ ఫంక్షన్ రోజు ఆమెతో ఎలాంటి సంఘటన జరుగుతుంది అంటే, ఆమె తన జీవితాంతం దాన్ని గుర్తు పెట్టుకుంటుంది. ఆ ఫంక్షన్ తర్వాత ఆమె ప్రెగ్నెంట్ అని ఆమెకి తెలుస్తుంది. మరి కొన్ని రోజుల తర్వాత ఆ వీడియో కూడా బయటికి వస్తుంది. ఈ ఘటన తర్వాత సమాజంలో ఉన్న చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఆమె వైపు ఏదోలో చూస్తూ ఉంటారు. దాని వల్ల వాళ్ళ పరువు పోతుంది. కానీ టీచర్ అస్సలు భయపడదు. ఆమె వాళ్ళతో రివెంజ్ తీర్చుకోవాలి అనుకుంటుంది. అయితే ఆమెని రేప్ చేసింది ఎవరు, ఎందుకు ఇలా చేశారు, ఆమె పగని ఎలా తీర్చుకుంది అనేది మీరు చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈ మూవీ చాలా బాగుంది. దీన్ని మీరు అసలు మిస్ చేయకండి. అయితే ఈ మూవీని మీరు నెట్ఫ్లిక్స్ లో చూడవచ్చు. ఈ మూవీ IMDb రేటింగ్ 6.3 గా ఉంది. గత మూవీ బ్రహ్మయుగం. పోయిన సంవత్సరం రిలీజ్ అయిన ఈ మూవీ గత సంవత్సరం రిలీజ్ అయిన ఈ మూవీని క్రిటిక్స్ మరియు ఆడియన్స్ చాలా బాగా మెచ్చుకుంటున్నారు. ఈ మూవీ ప్రత్యేకత ఏమిటంటే, ఈ మూవీ బ్లాక్ అండ్ వైట్ లో ఉంటుంది. ఈ మూవీని మీరు చూస్తున్నంత సేపు కూడా ఈ మూవీ కొంత సమయం తర్వాత కలర్ఫుల్ గా మారుతుంది అని అనుకుంటారు, కానీ మొత్తం కూడా బ్లాక్ అండ్ వైట్ లో ఉంటుంది. ప్రతి సీన్ లో టెన్షన్ క్రియేట్ చేస్తుంది. ఈ మూవీలో 1000 సంవత్సరాల ఒక బంగ్లా ఉంటుంది. అది చాలా పాతబడి ఉంటుంది. అందులో ఒక తాంత్రికుడు ఉంటాడు. అతను చాలా సంవత్సరాల వరకు దేవుడి కోసం తపస్సు చేసి శక్తులను సంపాదిస్తాడు. కానీ అతని శక్తి జిన్లో ఉంటుంది. అయితే దాన్ని అతను బందీగా చేసుకొని ఉంటాడు. అయితే అక్కడికి ఒక సంగీత గాయకుడు బ్రిటిష్ వారి నుండి తప్పించుకొని ఒక అడవిలో వస్తాడు. అతను అదే బంగ్లాలో చేరుతాడు. ఈ మూవీ స్టార్టింగ్ చాలా బాగుంటుంది. అయితే స్టార్టింగ్ లో అతనికి మర్యాదలు బానే ఉంటాయి. అతనికి తిండి, ఉండడానికి రూమ్ అంతా కూడా ఉంటుంది. మంచి సంగీతం కూడా అతనికి దొరుకుతుంది. కానీ ఏవో వింత వింత సంఘటనల వల్ల అతను అక్కడి నుంచి పారిపోవాలి అనుకుంటాడు. కానీ అతను వెళ్ళలేకపోతాడు. అలా ఎలా వెళ్ళగలడు? అతను వెళ్ళాలంటే ఖచ్చితంగా అక్కడ ఉన్న రాజుతో చదరంగం ఆడి గెలవాలి. కానీ అతనితో ఇప్పటి వరకు ఎవరు కూడా గెలవలేదు. అతను చూడడానికి మనిషిలా ఉంటాడు, కానీ అతను నిజానికి ఒక దెయ్యం. మమ్ముటి గారు ఈ మూవీలో జీవించారు అనాలి. ఆయనకి ఈ మూవీ కోసం ఆస్కార్ ఇచ్చిన తప్పు లేదు. బ్లాక్ అండ్ వైట్ థీమ్ లో ఉంటుంది మరియు స్క్రీన్ ప్లే అయితే నిజంగా అదిరిపోయింది. చిన్న వార్నింగ్ ఏమిటంటే, ఈ మూవీని మీరు పిల్లలకి చూపించకండి.
చూడండి, ఎందుకంటే ఈ మూవీ చూశాక మీకు కలలో కూడా అలాగే వస్తుంది. ఈ మూవీకి IMDb రేటింగ్ 7.8 దొరికింది. ఈ మూవీ తెలుగులో సోనీ లివ్ లో ఉంది. నెంబర్ 5, ఇది 2024లో రిలీజ్ అయిన సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీ పేరు బోగ్నివిలియా. సస్పెన్స్ మరియు థ్రిల్లర్ మూవీస్ మీరు ఎక్కువగా చూస్తే ఈ మూవీ కూడా మీకు బాగా నచ్చుతుంది. ఈ మూవీ స్టోరీ రీతు అనే ఒక అమ్మాయి మరియు అతని భర్తతో స్టార్ట్ అవుతుంది. ఆమె భర్త పేరు రిషి ఒక డాక్టర్ మరియు అతను రీతుని ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటాడు. బయట నుంచి చాలా పర్ఫెక్ట్ గా ఉంటాడు, కానీ కథలో ట్విస్ట్ ఎప్పుడు వస్తుందంటే రీతు ఒక గంభీరమైన రోగంతో బాధపడుతుంది అని తెలిసినప్పుడు ఆమెకి ఎలాంటి విషయాలు గుర్తుండదు. అంటే ఆమెకి మెమరీ లాస్ ఉంటుంది. అయితే ఆ నగరంలో ఒక అమ్మాయి మిస్ అయినట్టు రిపోర్ట్ వస్తుంది. ఈ కేసు డైరెక్ట్ గా రీతు వైపు వెళ్తుంది. పోలీసులకి ఎలాంటి సాక్ష్యాలు దొరుకుతాయి అంటే అవి డైరెక్ట్ గా రీతు వైపు వెళ్తాయి. సీసీటీవీ ఫుటేజ్ మరియు ఆ అమ్మాయి వెనకాల వెళ్తున్న కొన్ని దృశ్యాలు ఇలాంటి అన్ని కూడా కొన్ని మీకు కన్ఫ్యూజ్ చేస్తాయి. అసలు నిజం ఏంటో అసలు అర్థం కాదు. దీని వల్ల మీరు ఈ మూవీని చివరి వరకు చూస్తారు. ఈ కార్ సీన్ తర్వాత మీకు ఎగ్జైట్మెంట్ మరింతగా పెరుగుతుంది. అయితే అసలు కిడ్నాపర్ ఎవరు అనేది తెలుసుకోవడానికి ఈ మూవీని మీరు ఖచ్చితంగా చూడాలి. ఈ మూవీ కూడా చాలా బాగుంది కాబట్టి దీన్ని మీరు అసలు మిస్ చేయకండి. ఈ మూవీని మీరు సోనీ లివ్ లో చూడవచ్చు. ఈ మూవీ IMDb రేటింగ్ 6.4 గా ఉంది. అయితే ఫ్రెండ్స్, ఈ రోజు వీడియో ఇంతే. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరియు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.